श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री पार्वती परमेश्वराभ्यो नमः। श्री संतोषी माता परादेवताय नमो नमः। భక్తమాషులందరికీ శుభోదయం. ఈ రోజున కార్తీక మాసంలో 16వ రోజు. అలాగే కార్తీక పురాణంలోని 15 మరియు 16వ అధ్యాయముల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 15వ అధ్యాయంలో దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపము పొందుట. అంతటి జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహాత్మ్యం గురించి ఎంత వివరించనో పూర్తి కానేరదు, కానీ మరి ఒక ఇతిహాసము తెలియజెప్పెదను, సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పాను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనం చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమనిడి నరకమునందుబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందుదురు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందువులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైన నిష్ఠతో పూజలు చేసి ఆవునీతితో దీపము నుంచవలను. ఈ మహాకార్తీకంలో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్లే నారల అట్టివారల సమస్త భావములు హరించును. అందులో ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయో అచటనే గడిపి పురాణ పట్టణం చేయు తలంపురాగా ఆ పాడుబడిన దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్కగామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించి నిష్ఠతో పురాణం చదువుచుండను. ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభము నుండి చేయుచుండను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలో వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపం వద్ద ఆగాను. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వృత్తి కూడా వెలుతురు వచ్చాను. అది కార్తీక మాసం ఒకటి వలనను శివాలయంలో ఆరిపోయిన వృత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపంలో హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడాను. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండటకు గమనించి, ఓయి నీవెవడవు, ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ ఆలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలువడిచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ముత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకే మూషిక జన్మం ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపమని కోరాడు. అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకుని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లికుడని పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవ పూజలో నిత్యకర్మలో మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నం తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను
అమ్మ వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అటులో సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారిపై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించుతున్నందువలన పుణ్యాత్ముడు అయితేవి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కానీ నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షం పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించాను. ఇంతటితో 15వ అధ్యాయం సమాప్తం. ఇప్పుడు 16వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు ఇట్లు చెబుతున్నారు: ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టి వారు రౌరవాది నరకాదులు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిన గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానం చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉండుదురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపం నుంచిన వారు వైకుంఠములకు సకల భోగములు అనుభవించరు. కార్తీక మాసం అంతయు ఆకాశదీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులను సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశదీపం పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను. దీపం పెట్టడానికి శక్తి ఉండే కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాచుండు వారును చుంచు జన్మమెత్తుదురు. ఇందులోకి ఒక కథ గలదు, చెప్పేదను వినుము. దీపస్తంభము విప్రుడొకట. ఋషులలో అగ్రగణ్యుడిగా పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండాను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం పెట్టినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయములకు ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదాము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వస్తాము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాదిరి. దానిపై శాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు బత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పెళపెళమని శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చల్లా చెదిరే ఉండెను. ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను. వారు అతనిని చూసి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చిదివి? నీ వృత్తాంతమేమి అని అడగగా అంతా పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మనందు బ్రాహ్మణుడను, ఒక జమీందారు. నా పేరు ధనలోపుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించదని దుర్బుద్ధుల అలవడిచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి ఉండటచే నేను
ఉన్నతాసనంపై కూర్చుండే అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పేవాడను. స్త్రీలను పసిపిల్లను హీనముగా చూచుండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే గాని నన్నెవరూ మందలింపలేకపోయేది. నేను చేటు పాపకర్మలకు అద్దు లేకుండా పోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయే ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలయందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యం నుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతున్నాయి. ఎన్నేళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియచేసితిని. నన్ను మన్నింపుడని వేడుకొనను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యం పొంది కార్తీక మాస మహిమ ఎంత గొప్పది, అదియును గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆలకించిన మాటలు ఆలకించి, ముని పొంగలారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా? ఈ జగమునందెల్లరకును ఎటుల కర్మబంధము కలుగును, అది నశించుటెట్లు? నా ఈ సంశయము తీర్చండి అని ప్రార్థించాను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించండి అని కోరిరి. అంతటా ఆ అంగీరసముని ఇట్లు చెప్పుచున్నారట. ఇంతటితో స్కాంద పురాణంలోని వశిష్ఠులు వారు చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యంలోని 16వ అధ్యాయం సమాప్తం. రేపటి రోజున 17వ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం గురించి తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. శ్రీ సంతోషి మాతా ప్రాజపతాయ నమో నమః. భక్త మహాశయులందరికీ చిన్న గమనిక. శ్రీ జయ సంతోషి మాత టెంపుల్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో ఈ ఆలయంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా విపులంగా అందులో రావడం జరుగుతుంది. ఈ కార్తీక పురాణ ప్రవచనం కూడా అందులో వస్తుంది. కావున 50 మంది కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే డిసెంబర్ 8వ తేదీ మంగళవారం అష్టమి సందర్భంగా శ్రీ సంతోషిమాత ఆలయంలో వేంచేసినటువంటి శ్రీ కాలభైరవ స్వామి వారికి పంచామృతములతో అభిషేకము, పూజ, అలాగే కాలభైరవ స్వామి వారి హోమము, ఉసిరి చెట్టు కింద సామూహికంగా వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చేయవలసిందిగా కోరుతున్నాం. వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనండి. అమ్మవారిని, స్వామివారిని దర్శించి వారి కృపకు పాత్రలు కాగలరు. శ్రీమాత్రే నమః.